ఈ చంద్రగ్రహ సమయంలో మనము 2 ప్రక్రియలను చేయాలనుకున్నాము. చాలామంది ప్రశ్న అడుగుతున్నారు, ఏం రాయాలి, ఎలా కాల్చాలి అనేసి. మొదటిగా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి, రెడ్ కలర్ పెన్ తీసుకోండి. ఈ 2 ప్రక్రియలు ఖచ్చితంగా చేయండి. ఒకటి రాయడం, రెండవది ధ్యానం చేయడము. దీని ద్వారా మీకు పూర్వజన్మ కర్మలు, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఓకే, ఈ వైట్ కలర్ పేపర్లో రెడ్ కలర్ పెన్తో మీకున్న కష్టాలన్నీ రాసుకోండి. నా అనారోగ్యాన్ని తొలగించు, నాలో ఉన్న స్వార్థం, కోపం, లోభం లాంటి చెడు అలవాట్లు నా నుంచి దూరం కావాలి, నా జీవితంలో ముందుకు పోనీయకుండా ఉన్న అడ్డంకులు ఈ అగ్నిలో దగ్ధమవుతోంది. ఇలా మీరు రాసుకోండి. ఎన్నైనా రాసుకోవచ్చండి, ఎన్ని పాయింట్స్ అన్నా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఈ పేపర్ని మడిచి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం కాల్చాలి అన్నది రాసేసుకున్నాము. ఇది హోళికా దహనంతో పాటు చంద్రగ్రహణం ద్వారా మీకు వస్తున్న చెడు శక్తులను, కర్మలను తొలగించడానికి. ఇప్పుడు ధ్యానం చేద్దామండి. ధ్యానంలో కూర్చుందాము. నడుము నిటారుగా పెట్టుకొని, ఎలాగో గ్రహణ సమయానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి పవిత్రమైన స్థలంలో కూర్చొని ముందుగా గురుదేవులకు నమస్కారం చేసుకొని మనము ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వందే గురు పరంపరం. ఈ గ్రహణ సమయంలో ధ్యానం చేస్తూ నాకున్న కర్మలను తొలగించుకోవడానికి నేను గురువుల పాదాలకు నమస్కరిస్తూ నాకు మంచి దారిని చూపెట్టమని వేడుకుంటున్నాను. త్రిమూర్తులను, త్రిమాతలను నమస్కరించుకోండి. ఇష్టదైవం, కులదైవం, గ్రామదేవత, వాస్తుదేవత, గృహదేవత, క్షేత్ర అధిష్టాన దేవతకు నమస్కరించుకోండి. పంచభూతములకు, సప్త నదులకు, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలకు, ఆదిత్యాది నవగ్రహాది దేవతలకు, సూర్య చంద్ర నక్షత్ర గ్రహమండలికి నమస్కరించుకోండి. భూమాతకు నమస్కరించుకొని ధ్యాన ముద్రలో కూర్చోండి. నడుము నిటారుగా ఉంచి ధ్యాన ముద్రలో కూర్చోండి. ఈ పవిత్రమైన చంద్రగ్రహణ సమయంలో మనము ఒక ప్రత్యేకమైన ధ్యాన సాధనలోనికి ప్రవేశిస్తున్నాము. గ్రహణ కాలం అనేది సాధారణ సమయం కాదు. ఇది అంతర్గత శుద్ధి, కర్మ విమోచన, చైతన్య వృద్ధికి అత్యంత శక్తివంతమైన సమయం. కళ్ళను మూసుకొని ఆజ్ఞాచక్రం పైన దృష్టిని కేంద్రీకరించి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకొని శ్వాసను బయటకు వదలండి. మీ సహస్రార చక్రం పైన, మీ శిరస్సు పైన ఒక ప్రకాశిస్తున్న సంపూర్ణ చంద్రుణ్ణి ధ్యానించండి. చంద్రుడి కిరణాలలో శాంతి, చల్లదనం, మనసు, భావోద్వేగాలకు ప్రతీక. ఇప్పుడు గ్రహణ కాలం ప్రారంభమవుతోంది. చంద్రునిపై నీడ పడుతోంది. ఈ నీడలో మీలోని
పాత కర్మలు, భయాలు, ఆందోళనలు, బాధలు అన్నీ బయటకు తీస్తోంది. మనసులో ఓం చంద్రాయ నమః, ఓం నమః శివాయ. ప్రతిసారి నామజపంతో మీ హృదయంలోని భారాలన్నీ కరిగిపోతున్నాయి అని భావించండి. గ్రహణం మీలోని నెగటివ్ ఎనర్జీస్ని, ఓవర్ థింకింగ్ని, మీ కష్టాలను తీసుకొని పోతోంది. చంద్రుని కాంతి మీ మనసును శుద్ధి చేస్తోంది అని భావించండి. ఓం చంద్రాయ నమః, ఓం నమః శివాయ, ఓం చంద్రాయ నమః, ఓం నమః శివాయ. ఓం చంద్రాయ నమః, ఓం నమః శివాయ, ఓం చంద్రాయ నమః, ఓం నమః శివాయ. మంత్రాన్ని మనసులో జపం చేస్తూ మీ సంకల్పం ఇలా చెప్పుకోండి. ఈ గ్రహణ శక్తితో నా పూర్వజన్మ కర్మబంధాలు, ఆత్మ కర్మబంధాలన్నీ శుద్ధి కావాలి. నా మనసు పరిశుద్ధం కావాలి. నా మనసు పరిశుద్ధం కావాలి. నా జీవితంలో శాంతి, సానుకూలతతో నిండి ప్రవహించాలి. చంద్రుడు మళ్ళీ ప్రకాశిస్తున్నారు. ఆ చల్లని కిరణాల కాంతి మీ తలపై పడుతోంది. అది మెల్లగా మీ యొక్క ఆజ్ఞాచక్రం, హృదయ చక్రం, నాభి చక్రం ద్వారా ప్రవేశిస్తోంది. మీరు అంతరంగంగా పూర్తిగా ప్రశాంతంగా మారుతున్నారు. అలానే నాపై, నా కుటుంబంపై చేసిన మంత్ర, యంత్ర, తంత్ర ప్రయోగాలన్నీ ఈ క్షణంలోనే ఈ అగ్నిలో, ఈ గ్రహణ శక్తిలో దూరమైపోతోంది, కాలిపోతోంది. ఓం క్రీం క్లీం సర్వతంత్ర నివారణాయ హ్రీం ఫట్ స్వాహా. ఓం క్లీం క్రీం సర్వతంత్ర నివారణాయ హ్లీం ఫట్ స్వాహా. ఓం క్రీం క్లీం సర్వతంత్ర నివారణాయ హ్లీం ఫట్ స్వాహా. మీలో నుంచి చెడు శక్తి అంతా నల్లటి పొగ రూపంలో బయట వెళ్ళిపోతోంది. అనుభూతిని చెందండి. లోపల అంతర్గతంగా ప్రశాంతతను ఆస్వాదించండి. చంద్రగ్రహణ శక్తి మీలో మనశ్శాంతిని, కర్మ విమోచనాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలను కలిగిస్తోంది.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులను రబ్ చేసుకొని కళ్ళపైన పెట్టుకొని శరీరం అంతా తాకిచ్చండి. తేలికైన మనసుతో పెదవులపై చిరునవ్వుతో మెల్లగా కళ్ళు తెరిచి మిమ్మల్ని మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ రాసిన పేపర్ని మీరు దీపం వెలిగించి ఆ దీపంలో ఈ పేపర్ని కాల్చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి బయట పడేసేయండి. చక్కగా మీ తరువాతి ప్రక్రియలను చేసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. ఈ గ్రహణ శక్తి మీలోని చెడు శక్తులన్నింటినీ తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.